నమస్తే అండి. ఆశ్రిత జ్యోతిష్యానికి స్వాగతం. మనం ప్రీవియస్ ఎపిసోడ్లో మేష లగ్నం నుంచి కర్కాటక లగ్నం వరకు క్రోధీ నామ సంవత్సరంలో వారికి ఏ విధంగా ఉంటుందన్నది మనం తెలుసుకున్నామండి. మరి ఈ రోజు ఎపిసోడ్లో సింహ లగ్నం వారికి క్రోధీ నామ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుంది. నేను ప్రతి లగ్నానికి సంబంధించి కొన్ని విషయాలని నేను రిపీట్ చేయడము జరుగుతూ ఉంటుందండి. ఎందుకంటే కొంతమంది వారికి సంబంధించింది మాత్రమే చూస్తారు, వేరే లగ్నాలకు సంబంధించి చూడరు. కాబట్టి నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని ప్రతి లగ్నానికి సంబంధించి నేను చెప్పడం అన్నది జరుగుతుంది. ఎవరైతే కంటిన్యూగా నా వీడియోస్ ప్రతి దానిని చూసినట్లయితే కొన్ని విషయాలు వారికి రిపీటెడ్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇది గమనించుకోగలరు. ఇంకా విషయం ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్, సంవత్సర ఫలితాలు అంటే పంచాంగంలో కానీ లేదా జ్యోతిష్యులు కానీ చెప్పేటువంటిది మీ రాజ్యపూజ్యం ఎంత అండి, అవమానం ఎంత, ఆదాయం ఎంత, లేకపోతే వ్యయం ఎంత అన్నది సాధారణంగా చెప్పడం అన్నది జరుగుతుంది. అయితే ఇవన్నీ పక్కదోవ పట్టించేటువంటి అనండి ఏ విధంగానూ అవి ఉపయోగపడవు. అది కామన్ ఫ్యాక్టర్గా ఉండటం అన్నది జరుగుతుంది. ఎందుకంటే ఈ పంచాంగంలో కానీ లేదా జ్యోతిష్యులు కానీ చెప్పేటువంటిది ఉగాది ఏ వారంలో వస్తుంది అన్న దాన్ని బట్టి చెప్పడం జరుగుతుందండి. ఇప్పుడు ఈ క్రోధీనామ సంవత్సరం మంగళవారం వస్తుంది. సో మంగళవారం వచ్చినప్పుడు ఈ లగ్నానికి, సపోజ్ మేష లగ్నానికి తీసుకున్నట్లయితే వారికి ఆదాయం ఎంత ఉంటుంది, వ్యయం ఎంత ఉంటుంది, రాజ్యపూజ్యం ఎంత ఉంటుంది, అవమానం ఎంత ఉంటుంది. అదే సింహ లగ్నం అయినట్లయితే ఈ ఆదాయం ఎంత ఉంటుంది, ఈ వ్యయం ఎంత ఉంటుంది, రాజ్యపూజ్యం ఎంత ఉంటుంది, అవమానం ఎంత ఉంటుంది. ఇది కామన్ గానే వస్తుంటుందండి. అంటే ఎప్పుడు ఉగాది మంగళవారం వచ్చినా ఈ విధంగానే ఉంటుంది. మీరు హిస్టరీని బ్యాక్ పంచాంగాలు మీరు చూసుకోండి, ఉగాది ఏ వారం వచ్చింది, అది సేమ్గా ఉన్నాయా లేవా అన్నది. అంటే ఇది ఒక రిపీటెడ్గా ఈ సంబంధం లేనటువంటి వ్యవహారాలని చేస్తూ ఉంటుంటారు. కొంతమంది జ్యోతిషులకు తెలిసిన ఇది ఆన్ ద వే ఫోన్లే వేసేద్దాం అనే టైప్ లాగా చేస్తూ ఉంటుంటారండి. ఇది ఏ విధంగానూ మీకు ఫలితాలని చూపించవు. అంటే దీనిని నమ్మి ఎవరైతే ముందుకు వెళ్తూ ఉంటుంటారో అది ఏ విధమైనటువంటి ఫలితాలు రావు. అంటే ఒకవేళ వీరికి ఆదాయం ఎక్కువగా ఉంది అని ఇందులో చూపించినట్లయితే కానీ వారికి యాక్చువల్గా ఆ విధంగా ఉండకపోవచ్చు. లేదా అవమానాలు ఎక్కువగా ఉన్నాయి అంటే వారికి ఆ విధంగా ఉండకపోవచ్చు. ఇది ఈ ఉండకపోవడం అన్నది మీకు ఆ గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి, అంటే ఏ భావాలను అవి ప్రభావితం చేస్తున్నాయి, ఎంత బలంగా ఉన్నాయి, మీ జన్మ జాతకానికి ఆ దశలు ఉన్నాయా లేవా అన్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇది నా యూట్యూబ్ వ్యూయర్స్ అందరూ గమనించుకోగలరని ఆశిస్తున్నాను. ఇంకా రెండో విషయం ఏంటంటే సాధారణంగా రాశిని బట్టి చెప్తూ ఉంటుంటారండి, లగ్నాన్ని బట్టి కాదు. ఈ రాశి అన్నది ఈ చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడు అన్న దాని ప్రకారంగానే ఈ రాశి అన్నది ఏర్పడుతుందండి. అంటే మీ జన్మ జాతకంలో చంద్రుడు ఎక్కడ ఉన్నాడో దానినే రాశి అని అంటారు. కానీ మీకు రాశి కంటే లగ్నం ద్వారానే ఎక్కువగా ఫలితాలు మ్యాచ్ అవ్వడం అన్నది జరుగుతుందండి, రాశిని బట్టి కాదు. మీ జన్మజాతకం చెప్పేటప్పుడు ఏ జ్యోతిష్యుడైనా లగ్నం ద్వారానే ఈ భావాలని మీకు చెప్పడం జరుగుతుంది. అదే గోచార ఫలితాలు వచ్చేటప్పుడు రాశిని బట్టి చెప్తూ ఉంటుంటారు, అంటే చంద్రుడిని బేస్ చేసుకుని చెప్తుంటుంటారండి. ఈ రెండింటికి కోఆర్డినేట్ అన్నది జరగదు. కొన్ని విషయాలలో అది ఫ్రీక్వెన్సీ అన్నది కలవచ్చు కానీ చాలా విషయాలలో కలవదు. ఇది మీరు చెక్ చేసుకోవచ్చు కూడా, లగ్నాన్ని బేస్ చేసుకునే ఉంటుంది. అయితే
మీ జన్మ జాతకంలో ఆ గ్రహాల యొక్క దశలు ఉన్నాయా లేవా అన్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుందండి. ఎందుకంటే నేను ఈ గోచార ఫలితాలు చెప్పేటప్పుడు ఆ యొక్క గ్రహం యొక్క దశ ఉన్నది అనే బేస్ చేసుకుని ఆ భావాలను ప్రభావితం చేస్తుందన్నదే నేను బేస్ చేసుకుని చెప్పడం జరుగుతుంది. ఎవరికి వారు ఆ గ్రహాలు దశలు ఉన్నాయా లేవా అన్న దాన్ని బట్టి ఆ ఫలితాలు అన్నవి మారుతూ ఉంటుంటాయండి. ఉదాహరణకి మీకు నేను శుభ దశలు ఏదైతే చెప్పడం జరుగుతుందో ఆ శుభ దశల యొక్క గ్రహాలు మీకు అయిపోయినట్లయితే ఆ ఫలితాలు కనపడవు. అలాగే పాప గ్రహాల యొక్క ఫలితాలు నేను దశలు ఉన్నాయని నేను చెప్పడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఆ పాప గ్రహాల యొక్క దశలు అయిపోయినట్లయితే ఆ నెగిటివ్ ఫలితాలు మీకు కనపడవు. ఇది ఎవరికి వారు చూసుకోవలసి ఉంటుందండి. ఒకవేళ మీకు అవి ఉన్నాయా లేవా, ఏ దశలు ఉన్నాయి ఏ దశలు లేవు అన్నది మీకు తెలియకపోయినట్లయితే కింద కామెంట్స్ లో మీ డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అండ్ టైమ్ ఆఫ్ బర్త్ ఇచ్చి మీకు ఏ దశలు ఉన్నాయి ఏ దశలు నడుస్తున్నాయి అన్నది తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే మీరు కామెంట్స్ లో ఇవ్వండి. మేము దానిని చెప్పడం అన్నది జరుగుతుంది. అంతే తప్పితే మీ జన్మ జాతకానికి సంబంధించి మీకు ఏవైనా కావాలి అని అనుకున్నట్లయితే నేను ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్లో ఫోన్ నంబర్కి బై వాట్సాప్ రూపంలో మీ సందేహాలని తెలియజేసి బై కన్సల్టెన్సీ రూపంలోనే మీరు ఆ సందేహాలని నివృత్తి చేసుకోగలుగుతారు. మరి ఈరోజు సింహ లగ్నానికి క్రోధి నామ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుందన్నది తెలుసుకుందామండి. లెట్స్ స్టార్ట్. ఈ క్రోధి నామ సంవత్సరం అనేది 9th ఏప్రిల్ 2024 నుంచి 29th మార్చ్ 2025 వరకు అండి. ఈ క్రోధి నామ సంవత్సరం 3 భాగాలుగా విభజించడం జరిగిందండి. భాగం 1 ఇది 13th ఏప్రిల్ నుండి 12th జూలై వరకు విభజించడం జరిగింది, అంటే 3 నెలలు. ఇంకా భాగం 2 చూసినట్లయితే ఇది 12th జూలై నుంచి 20th అక్టోబర్, ఇది కూడా ఇంచుమించు 3 నెలలండి. ఇంకా భాగం 3కి వచ్చినట్లయితే 20th అక్టోబర్ నుండి 29th మార్చ్ వరకు అండి, ఇంచుమించు 5 నెలలు. ఇది ఎందుకు ఈ విధంగా విభజించడం జరిగింది అని అంటే 13th ఏప్రిల్ నుండి శనీశ్వరుడు మరలా కుజుడిని డామినేట్ చేయడం జరుగుతుంది. అంటే 9th ఏప్రిల్ చూసినట్లయితే కుజుడే శనిని డామినేట్ చేస్తూ ఉంటుంటాడు. ఒక 4 రోజులు పోయిన తర్వాత శనీశ్వరుడు మరలా కుజుడిని డామినేట్ చేయడం జరుగుతుంది. ఇదే సమయంలో శనీశ్వరుడు సూర్యుడిని, గురువుని కూడా పట్టుకోవడం జరుగుతుంది. అలాగే కుజుడి యొక్క 2 గృహాల సూర్యుడి యొక్క గృహాన్ని కూడా చూస్తూ ఉంటుంటాడు. కాబట్టి శనీశ్వరుడికి ఇక్కడ బాగా ఎక్కువగా అప్పర్ హ్యాండ్ అన్నది కలుగుతుందండి. అయితే ఈ గురువు అనేది 1st మే నాడే మేషాన్ నుండి వృషభానికి వెళ్ళిపోతాడండి. అయితే జస్ట్ 2 రోజుల్లోనే సూర్యుడికి దగ్గరగా ఉండటం వల్ల అస్తమించి ఉంటాడు. సో 3rd మే నుంచి 3rd జూన్ వరకు అస్తమించి ఉంటాడండి. సో దీనివల్ల గురువు యొక్క ప్రభావము ఏమీ ఉండదు వృషభానికి వెళ్ళినా సరే. అంటే గురు మౌఢ్యమి అన్నది ఉంటుంది. ఈ సమయాలలో శుభకార్యాలు ఏమీ ఉండవండి. అలాగే ఇదే సమయంలో శుక్రుడు కూడా ఈ సూర్యుడికి దగ్గరగా ఉండటం వలన వివాహాలు, ఇటువంటి శుభకార్యాలు ఏమీ చేయరు. సో దానివల్ల శనిపాలిత లగ్నాలకు కానీ గురుపాలిత లగ్నాలకు కానీ ఈ మేలో కానీ ఈ జూన్లో కానీ అసలు ముహూర్తాలు అన్నవి లేవు. ఇంకా చూసుకున్నట్లయితే అండి ఈ 3rd జూన్ ఆ టైంలో కుజుడు కూడా మేషంలోనే ఉంటాడండి. సో కుజుడి యొక్క 2 గృహాలని శనీశ్వరుడు యథాలాపంగానే బంధించి ఉంచడం వలన గురుపాలితులకి బాగా కష్టకాలం అని చెప్పవచ్చు. సో దాని ప్రకారంగా నేను భాగం అంటే ఈ 12th జూలైన కానీ కుజుడు మేషాన్ని నుంచి వృషభానికి వెళ్ళడు.
సో ఎప్పుడైతే ఈ కుజుడు గాని గురువు గాని ఈ శని నుండి విముక్తి కాబడ్డారో అప్పుడు వరకు నేను ఈ భాగం 1 గానే నేను తీసుకోవడం జరిగిందండి. మీ జన్మ జాతకంలో శని మహాదశ అయిపోయినట్లయితే ఏ విధమైనటువంటి నెగిటివ్ ఫలితాలు ఉండవు. ఇంకా భాగం 2 చూసినట్లయితే గురుపాలిత గ్రహాలు కానీ శనిపాలిత గ్రహాలు కానీ ఇద్దరు బలంగానే ఉంటారండి. వారి వారి యొక్క భావాలని వారు ప్రభావితం చేయడం జరుగుతుంది. ఇంకా భాగం 3కి వచ్చినట్లయితే కుజుడు కర్కాటకంలోకి రావడము. సో కర్కాటకంలో రావడం వల్ల శని యొక్క 2 గృహాలని అలాగే శనీశ్వరుని కూడా బంధించి ఉంచడం వల్ల శనీశ్వరుని పూర్తిగా బంధింపబడతాడు కుజుడి చేతిలో. దానివల్ల ఇది గురుపాలిత లగ్నాలకి చాలా మంచిది. అయితే మీ జన్మ జాతకంలో కుజు మహాదశ అన్నది ఉండాలండి. ఒకవేళ కుజు మహాదశ అయిపోయినట్లయితే శనీశ్వరుడి నుంచి యథాలాపంగానే మీకు నెగిటివ్ ఫలితాలు కంటిన్యూగానే జరుగుతాయి. సో మనం ఈ సింహ లగ్నానికి ఏ విధంగా ఉంది అన్నది ఈ భాగం 1లో చూసినట్లయితేనండి 12th జూలై వరకు ఈ సింహ లగ్నం వారికి సరైనటువంటి సమయం కాదు అని చెప్పవచ్చు. ముఖ్యంగా కలత్రంతో భావ విభేదాలు జరగడానికి ఆస్కారము ఉంటుంది. దూరంగా వారు ఉండడానికి ఆస్కారము ఉంటుంది. అయితే ఈ సమయంలో ముహూర్తాలు ఏమీ లేవు కాబట్టి కొత్తగా వివాహం చేయదలుచుకునే వారికి ప్రాబ్లం ఏమీ ఉండదండి. ఒకవేళ వివాహం ఏదైనా చెయ్యాలి అనేటువంటి దృష్టి ఇక్కడ ఉన్నట్లయితే ఆ వివాహం అన్నది తప్పిపోవడం కానీ మోసం జరగటం కానీ ఇటువంటి జరగడానికి ఆస్కారం ఉంటుంది. లేదా ఆ టైంలో ఏమైనా అపశృతులు జరగడానికి కూడా ఆస్కారము ఉంది. అలాగే చర ఆస్తులు ఊరికినే ఖర్చు అవ్వడానికి ఆస్కారం ఉందండి. అలాగే సత్సంగత్యం పేరుతో మోసపోవడానికి, అంటే ఇతరులను నమ్మి మోసపోవడానికి, వాళ్ళు మంచివారు అనేటువంటి భావనలో నమ్మి వారు మోసపోవడానికి కూడా ఆస్కారం ఉంది. అలాగే శారీరక శ్రమ అన్నది బాగా ఎక్కువగా ఉంటుందండి. అలాగే స్థిర ఆస్తుల విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. స్థిర ఆస్తులలో మోసం కానీ ఇటువంటి జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి స్థిర ఆస్తుల విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్. ఇంకా పాజిటివ్ ఫలితాల గురించి చెప్పుకోవాలి అనుకున్నట్లయితే స్టూడెంట్స్కి ఇది చాలా మంచి సమయం అని చెప్పవచ్చండి. గ్రామంలో మంచి పలుకుబడి కలగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి, ఏదైనా విదేశాలలో జాబ్ చేయాలనుకునే వారికి కూడా ఇది చాలా మంచి సమయం అని కూడా చెప్పవచ్చు. టీచర్స్కి కూడా చక్కటి సమయం అండి. వారు మంచి గౌరవాన్ని కూడా పొందగలుగుతారు. ఇంకా భాగం 2 చూసినట్లయితేనండి యథావిధిగానే వివాహం కాదలుచుకునే వారికి ఇది సరి అయినటువంటి సమయం కాదు అని చెప్పవచ్చు. అందులో మోసం జరగడం కానీ ఏమైనా అపశృతులు ఏర్పడడం కానీ ఇటువంటి జరగడానికి ఆస్కారము ఉంది. అలాగే ఇందాక చెప్పినట్టు చర ఆస్తుల్లో మోసాలు కానీ, ఎవరినైనా నమ్మి మోసపోవడం కానీ, అలాగే స్థిరాస్తుల విషయాలలో కూడా మోసం జరగడం కానీ ఇటువంటి జరగడానికి ఆస్కారం ఉంటుంది. అయితే మీ జన్మ జాతకంలో శని మహాదశ ఉన్నట్లయితేనే ఇటువంటి జరగడానికి ఆస్కారం ఉంది. కానీ ఒకవేళ మీకు శని దశ అయిపోయినట్లయితే ఇటువంటి నెగిటివ్ ఫలితాలు ఉండవు. ఒకవేళ ఇటువంటి నెగిటివ్ ఫలితాలు బాగా ఎక్కువగా ఉన్నట్లయితే శనీశ్వరుడికి నల్లటి వస్త్రంలో నల్లటి నువ్వులు శనివారం నాడు సంకల్పయుతంగా దానం చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా శుభ ఫలితాల గురించి చెప్పుకునేటప్పుడు మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మంచి అభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఉంది. అలాగే మీ స్థిర ఆస్తుల విషయాలలో మంచి డెవలప్మెంట్ కనబడుతుందండి.
మంచి సాటిస్ఫాక్షన్ గా మీరు ఏమైనా అమ్ముకోవాలనుకున్నా లేదా ఏమైనా కొనుక్కోవాలనుకున్నా ఇది చాలా మంచి సమయం అని కూడా చెప్పవచ్చు. అలాగే బంగారానికి సంబంధించి మీరు ఏమైనా లోన్లు తీసుకోవాలనుకున్నా కూడా ఇది చాలా మంచి సమయము. శత్రు రుణ రోగ బాధలు తీరుతాయి. మీరు మంచి వాగ్దాటిగా మాట్లాడగలుగుతారు. అవసరానికి ధనం అన్నది మీ చేతిలో లభ్యత చేకూరుతుంది. ఈ సంవత్సర ఫలితాలలో చెప్పుకునేటప్పుడు ముఖ్యంగా శనీశ్వరుని గురువుని బేస్ చేసుకుని చెప్పడం జరుగుతుందండి. మిగతా గ్రహాలని పెద్దగా బేస్ చేసుకుని చెప్పరు. అయితే ఈ రెండు గ్రహాలని వేరే గ్రహాలు ఏవైనా ఇన్ఫ్లుయెన్స్ చేసేయగలిగినట్లయితే ఆ సమయాలలో మాత్రం మనం చెప్పగడం జరుగుతుంది. ఇదే సమయాన్ని మనం భాగం 3లో చెప్పుకోవడం జరుగుతుందండి. సో ఈ సమయాలలో కుజుడిని మనం కన్సిడర్ చేసుకున్నాము. ఎందుకంటే ఈ కుజుడు శని యొక్క రెండు గృహాలని శనీశ్వరుడిని కూడా బంధించి ఉంచాడు. కాబట్టి నెగిటివ్ ఫలితాలు అన్నవి ఆల్మోస్ట్ నిల్ అయిపోతాయండి. అయితే మీ జన్మ జాతకంలో కుజ మహాదశ అన్నది ఉండవలసి ఉంటుంది. కుజ మహాదశ లేక శని మహాదశ మాత్రం ఇంకా ఉన్నట్లయితే నెగిటివ్ ఫలితాలు కంటిన్యూగానే జరుగుతాయండి. ఇంకా ఈ భాగం 3లో చూసుకున్నట్లయితేనండి, ఇందాక నేను ఏదైతే శుభ ఫలితాలు చెప్పడం జరిగిందో, మంచి వాగ్దాటిగా మాట్లాడటం, అవసరానికి ధన లభ్యత అన్నది ఏర్పడటం, స్థిరాస్తులలో మంచి డెవలప్మెంట్ కనపడటం, శత్రు రోగ రుణ బాధలు తీరటం, బంగారానికి సంబంధించి లోన్లలో అప్రూవల్ అవ్వటం, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మంచి అభివృద్ధిని సాధించడం అన్నవి జరుగుతాయండి భాగం 3లో. అయితే మీ జన్మ జాతకంలో గురు మహాదశ అన్నది ఉండవలసి ఉంటుంది. అలాగే ఈ కుజుడి నుంచి చూసుకున్నట్లయితేనండి, మీ ఖర్చులు సద్వినియోగం అవుతాయండి. శత్రువులు నశిస్తారు. ఏ అనారోగ్య బారిన పడకుండా ఉండటం జరుగుతుందండి. వివాహం చేయదలుచుకునే వారికి ఈ భాగం 3 అంటే అక్టోబర్ నుంచి చాలా మంచి సమయం అని చెప్పవచ్చండి. 5 నెలలు. సో ఇక్కడ కుజుడు 45 రోజులు కాకుండా ఎక్కువ రోజులు ఇక్కడ స్టాండ్ అయి ఉంటాడు. తిరిగి మరలా మిథునానికి వెళ్ళి మరలా రావడం, కర్కాటకంలోకి రావడం అన్నది జరుగుతుందండి. సో దానివల్ల ఎక్కువ కాలము శనీశ్వరుడి యొక్క రెండు గృహాలని బంధించి ఉంచడం జరుగుతుందండి. కలత్రంతో మంచి దాంపత్య సుఖాన్ని పొందుతారు. ఆల్రెడీ వివాహమైన వారికి కలత్రంతో మంచి విందు వినోదాలలో పాల్గొనటం, ప్రేమానురాగాలతో ఉండటం అన్నది జరుగుతుంది. నెగిటివ్ ఫలితాలు అన్నవి ఆల్మోస్ట్ ఉండవండి. అయితే మనం మాస ఫలితాలు చెప్పుకునేటప్పుడు బుధుడిని, శుక్రుడిని, వేరే గ్రహాలను కూడా మనం కన్సిడర్ చేసుకుని చెప్పడం జరుగుతుంది. ఇంకా ప్రిసైజ్గా అప్పుడు కొన్ని ఫలితాలు ప్లస్ ఆర్ మైనస్లు మారుతూ ఉంటుంటాయి. మరి ఈ 3 భాగాలని మనం కన్సాలిడేట్ చేసుకుని ఓవరాల్గా గ్రాఫ్ ఏ విధంగా ఉంది ఈ సంవత్సర ఫలితాలని చెప్పుకునేటట్లయితే, భాగం 1 చూసినట్లయితే అండి నెగిటివ్గా ఉండడానికి ఆస్కారం ఉందండి. ముఖ్యంగా వివాహానికి సంబంధించి కానీ కలత్రంతో కొంచెం భావ విభేదాలు ఏర్పడడానికి కానీ, చరాస్తుల విషయాలలో ఖర్చులు లేదా మోసపోవటం జరగటం కానీ, లేదా స్థిరాస్తుల విషయాలలో కూడా మోసాలు జరగటం కానీ, అలాగే అనారోగ్య బారిన పడడానికి కానీ ఇటువంటి అన్ని నెగిటివిటీస్ బాగా కనబడుతున్నాయండి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏ పనులు చేసుకుంటున్నా ఈ ఇటువంటి నేను ఏ కారణాలైతే చెప్పడం జరుగుతుందో ఆ కారణాలలో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్. ఇలాంటి పనులు మీరు ఏమైనా చేసుకోవాలనుకుంటే ఈ సమయాన్ని మీరు పోస్ట్పోన్ చేసుకోవడం ఇంపార్టెంట్. అయితే మీ జన్మ జాతకంలో శని మహాదశ అయిపోతే ఈ నెగిటివ్ ఫలితాలు అన్నవి ఉండవు. ఇంకా భాగం 2లో చూసుకున్నట్లయితే అండి, మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో
మంచి అభివృద్ధిని సాధిస్తారు, మంచి వాగ్దాటిగా మాట్లాడగలుగుతారు, అవసరానికి సరైన సమయానికి ధనం అన్నది లభిస్తుంది, శత్రు రుణ రోగ బాధలు అన్నవి ఉండవు. సో ఈ విధంగా మీకు పాజిటివ్ ఫలితాలు ఉన్నట్లయితే, నెగిటివ్ ఫలితాలు చూసుకున్నట్లయితే మీ కలత్రంతో కొంచెం భావ విభేదాలు ఏర్పడటం, చరాస్తులు ఖర్చు అవ్వడం, అలాగే స్థిర ఆస్తుల విషయాలలో కొంచెం మిక్స్డ్గా ఉండటం, కొంచెం శారీరకమైనటువంటి శ్రమ అన్నది ఎక్కువగా ఉండటం, ఇటువంటి నెగిటివ్ ఫలితాలు ఉంటాయి. అంటే కొన్ని భావాలలో పాజిటివ్ గాను, కొన్ని భావాలలో నెగిటివ్ గాను ఉండటం ఓవరాల్గా న్యూట్రల్గా ఉంటుందని చెప్పవచ్చు. ఇంకా భాగం 3లో చూసినట్లయితే అండి, ఇది 5 months అండి. ఈ 5 months మీకు ఫుల్ పాజిటివ్గా ఉంటుందండి. అన్నిటా విజయాన్నే మీరు పొందగలుగుతారు. వివాహం చేయదలుచుకున్న వారికి చక్కటి సమయము, అలాగే కలత్రంతో మంచి అన్యోన్యంగా ఉండటము, దాంపత్య సుఖాన్ని పొందటం, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధించడం, స్థిరాస్తుల విషయాలలో మంచి సాటిస్ఫైడ్గా ఉండటం, శత్రువులు నశించడం, రుణ రోగ బాధలు అన్నవి ఉండకపోవడం, మీ వాక్కు సత్యవాక్కుగా ఉండటం, కుటుంబ అన్యోన్యత పెరగటము, అలాగే ధనం అన్నది మీ చేతికి అవసరానికి ఉండటము, కనిష్ట సోదర సోదరుల నుంచి మంచి సపోర్ట్ అన్నది లభించటము, దానివల్ల మంచి ధైర్యోత్సాహాలు కలగటము, ఇటువంటి అన్ని పాజిటివ్ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. సో మీరు ఏ శుభకార్యాలు కానీ లేదా ఏమైనా ఇంపార్టెంట్ పనులు కానీ మీరు ఎక్కువగా భాగం 3లో చేసుకోగలిగితే ఈ గ్రహాల నుంచి మీకు మంచి సపోర్ట్ అన్నది లభిస్తుంది. సో ఈ ఫలితాలు అన్నవి మీ జన్మ జాతకంలో ఆ గ్రహాల యొక్క బలాలను బట్టి గోచార ఫలితాలు అన్నవి ఆధారపడి ఉంటాయండి. అంతే తప్పితే ఈ గోచార ఫలితాలు బియాండ్ ద లిమిట్స్ మీ జన్మ జాతకానికి కంటే ఎక్కువగా ఫలితాలని చూపించలేవు. అది నెగిటివ్ అయినప్పటికీ కానీ, పాజిటివ్ అయినప్పటికీ కానీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వారైతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీద మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్స్ రూపంలో ఇవ్వండి. See you next video. నమస్తే.